బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు. శుక్రవారం ఆ నివేదిక సీఎంకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై వారంతా చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కొంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సిపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా బాధ్యుల వివరాలు నివేదికలో తెలియజేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పిసి ఘోష్ కమిషన్ నివేదికలో ఏం పొందుపరిచింది, ప్రధానంగా ఉన్న అంశాలేంటి? కాళేశ్వరం కమిషన్ ఏదైతే పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రిపోర్ట్ అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి అందింది. లక్ష్మీనాథ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అట్లాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఈ నివేదికను సీఎం కు ఈ రోజు అందించడం జరిగింది. నిన్న పిసి ఘోష్ అయితే తన కమిషన్ రిపోర్ట్ ను 2 సీల్డ్ కవర్లలో పెట్టి నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందించడం జరిగింది. ఆ రిపోర్టుని ఈ రోజు సీఎం కు కూడా అందించారు. ఈ రిపోర్టుకు సంబంధించి నీటిపారుదల శాఖ సెక్రటరీ, అట్లాగే న్యాయశాఖ సెక్రటరీ, జిఐడి సెక్రటరీ ముగ్గురు సభ్యులుగా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అయితే ఏదైతే ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈ నెల ఆగస్టు 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ కి అయితే పూర్తి సారాంశాన్ని అధ్యయనం చేసి సారాంశాన్ని కూడా రిపోర్టు రూపంలో ఈ ముగ్గురు సభ్యుల కమిటీ కూడా కేబినెట్ కి సమర్పిస్తుంది. వీరు ఇచ్చినటువంటి రిపోర్టు పై కేబినెట్ లో చర్చించి దాని ద్వారా అసెంబ్లీలో చర్చించాలా లేదా అనే అంశంతో పాటు చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందువల్లనే కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి లోపాలు జరిగాయి, కుంగుబాటుకు సంబంధించిన అంశాలు కూడా జరిగినట్టుగా కూడా ఘోష్ కమిషన్ అయితే పేర్కొంది. వ్యవస్థలే కాకుండా వ్యక్తులు కూడా తమ ఇష్టానుసారంగా వ్యవస్థలను పక్కన పెట్టి క్యాబినెట్ అనుమతి లేకుండానే కొన్ని ప్రపోజల్స్ తీసుకోవడం, వాటిని అమలు చేయడం చూస్తుంటే ఆ వ్యక్తులకు సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ఇందులో ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్టుగా కూడా ఘోష్ కమిషన్ అయితే
పేర్కొంది. ముఖ్యంగా డిపిఆర్ లో లేకపోయినప్పటికీ కూడా రిజర్వాయర్ల ప్రదేశ మార్పుతో పాటు రిజర్వాయర్ల నిర్మాణంలోనూ అట్లాగే రిజర్వాయర్ల కెపాసిటీ నిర్ణయించడంలోనూ అప్పుడు కేసీఆర్ చెప్పినట్టే విన్నామని కూడా ఈఎన్సీ అధికారులు అయితే చెప్పిన విషయాన్ని కూడా ఘోష్ కమిషన్ పేర్కొంది. పూర్తిగా అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏదైతే చెప్పారో వారి నిర్ణయం మేరకే ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేసినట్టుగా కూడా కమిషన్ అయితే నిర్ధారించింది. ఇందులో అధికారులు కేవలం ఒక చెప్పిన మాట వినే అధికారులుగా అదే మారిపోయారు. అయితే ఈ కమిషన్ బేస్ చేసుకుని ఈ కమిషన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దీనిపై అధికారులపై నెట్టివేయబడే అవకాశం ఉందంటారా? దీనికి రాజకీయ నేతల మీద ఏమైనా ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు బలైపోయే అవకాశం ఉందా? కమిషన్ రిపోర్ట్ అయితే పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ పెద్దలతో పాటు వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి అధికారులు, ముఖ్యంగా నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతో పాటు జిఏడికి సంబంధించి ఏదైతే ఫైనాన్స్ విభాగంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారుల గురించి కూడా ఈ రిపోర్టులో పేర్కొన్నారు లక్ష్మీనారాయణ. అయితే వీటిలో ప్రభుత్వ పెద్దలు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అట్లాగే సీఎం కేసీఆర్ కూడా వారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చినప్పుడు మేము నిధులు ఇచ్చామని అప్పుడు పనిచేసినటువంటి మంత్రి ఈటెల రాజేందర్ కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అట్లాగే ఇంజనీరింగ్ అధికారులు అయితే ఇట్లాంటి భారీ ప్రాజెక్టులు, బ్యారేజీలు అట్లాగే రిజర్వాయర్లు నిర్మించే క్రమంలో వారి అనుభవాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రిజర్వాయర్లను కెపాసిటీని నిర్ణయించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బ్యారేజ్ నిర్మాణం, అక్కడ పటిష్టత కానీ, అక్కడ భూసార పరీక్షలు నిర్వహించడం, దాంతో పాటు అక్కడ కెపాసిటీ ఉందా లేదా, ఆ భూమి తట్టుకుంటుందా లేదా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ రిజర్వాయర్లు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తాయి అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులకు ఇంత నైపుణ్యము స్టడీ కూడా అదే ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ పెద్దలు చెప్పినట్టుగా తాము చేశామని ఆ ఇంజనీరింగ్ అధికారులు అయితే వాగ్మూలం ఇచ్చినట్టుగా ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా క్రోడీకరించి పీసీ ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరంపై పూర్తి స్థాయి రిపోర్టును ఇచ్చింది. దీనిపై 4వ తేదీ లోపల 3 రోజుల్లో అధ్యయనం చేసి ఈ ముగ్గురు సభ్యుల కమిటీ అయితే రిపోర్ట్ ఇస్తుంది. తద్వారా ఈ అంశాన్ని నెక్స్ట్ జరిగేటువంటి కేబినెట్ అంశంలో కూడా ఘోష్ కమిషన్ పై పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చర్చించనుంది. దానికి అనుగుణంగా ఆ తర్వాత ఎవరిపై చర్యలు ఏ మేరకు తీసుకోవాలనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ రమేష్.